ఆరాధిస్తున్నాను ప్రభా. నువ్వు శక్తివంతుడు అయిన దేవుడు అయ్యా, నువ్వు జీవం కలిగిన దేవుడివి ప్రభా, నీవు నన్ను విడవని దేవుడివి ప్రభా. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి స్వరములెత్తి చెప్తాను, స్వరములెత్తి చెప్తాము. పదివేలలో అతి సుందరుడు, పదివేలలో అతి సుందరుడా, నీకే ఆరాధన. అవునయ్యా, ఇహ పరములోన ఆకాంక్షణీయుడా, నీకు సాటెవరు. ఎందుకంటే నిన్న నేడు పరిస్థితుల్లో కూడా నేను ఆరాధిస్తాను ప్రభా. తుఫాను లాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆరాధిస్తాను ప్రభా. ఈరోజు ఎవరైనా సమస్యలో ఉన్నారా? దేవా, ఈ సమస్యను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, ఈ ఇరుకును బట్టి నీకు స్తోత్రాలు అని చెప్పగలిగిన విశ్వాసము, ధైర్యము మీకుందా? సమస్యల గుండా వెళ్తూ దేవా నీకు స్తుతులు ప్రభా. నువ్వు విడిపించినా విడిపించకపోయినా నేను నిన్నే ఆరాధిస్తాను ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడివి ప్రభా. నిన్ను నమ్మిన వారిని నువ్వు సిగ్గుపరిచే దేవుడివి కాదు. నేను ఆరాధిస్తాను ప్రభా. ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి బాధ అయినా నేను ఆరాధిస్తానయ్యా, నేను ఆరాధిస్తాను ప్రభా. ఇది మీ నోరు విప్పి స్తోత్రాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు సమర్థుడు అయ్యా, నువ్వు శక్తిమంతుడివి ప్రభా. నీ వంటి దేవుడు ఎవరు లేరు ప్రభా అని మీరు నోరు విప్పి ఆరాధిస్తారా? చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.
బలపరచుకో అయ్యా. ఇక్కడ నేను ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా. నీ ఆత్మ చేత అభిషేకించమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి ఇరుకు నుండి విడిపించు, ప్రతి దురాత్మ కార్యాల నుండి విడిపించు ప్రభా. నీ శక్తిని కుమరించమని వేడుకుంటున్నాను ప్రభా. నీ ప్రసన్నతని ఇక్కడ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎటువంటి ఇబ్బందులతోటి, ఎటువంటి వ్యాధులతోటి, ఎటువంటి కట్లతోటి వచ్చిన దేవని సన్నిధిలో ఇప్పుడే యేసు నామములో విడుదల, స్వస్థత ప్రకటిస్తున్నాను ప్రభా. నీవే దయచేయ ప్రభా. నీ సన్నిధిలో ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీవే దర్శించు ప్రభా. ఇక్కడ మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి, యేసే ఉన్నాడండి. హృదయపూర్వకంగా దేవుడు ఆరాధించండి, నీ కంఠ స్వరములెత్తి ఆరాధించండి. హల్లెలూయా.